మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఇప్పుడు మీకు ఒక భూ కబ్జా ఎంత తెలివిగా చేస్తారో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిల్లప్చేడు మండలంలోని జగంపేట గ్రామ పరిధిలో మంగళగిరి అనంతకృష్ణ అనే యువకుడు ఆ తల్లిదండ్రులు చనిపోయి అనాథగా మారిండు. అయితే వాళ్ళ మేనమామల దగ్గరికి పోయి అయితే హైదరాబాద్లో అయితే జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకున్న స్థలంలో దాదాపు 200 గజాల పైన స్థలంలో ఆయన ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు కొనసాగించుడు. దానికోసం పునాది కూడా తీసాడు. అయితే ఇక్కడ ఆయన ఈ స్థానికంగా ఉండకపోవడంతో దాని మీద స్థానిక రాజకీయ నాయకుల కన్నైతే పడింది. బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేసి దాన్ని గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేయాలనే దాంట్లో పిల్లర్ల కోసం గుంతలు కూడా తవ్వడం జరిగింది. అయితే బాధితుడైతే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బాధితుడు తరఫున గ్రామస్తులు అయితే బాధితునికి అండగా నిలిచారు. అయితే గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే ఇది నిజానికి ఈ కృష్ణదే స్థలము, ఆయన స్థలంలోకి రాజకీయ నాయకులు వచ్చి దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆయన స్థలంలో వచ్చి ఎందుకు కబ్జా చేస్తారు? దీనికి చట్టాలు లేవా? రక్షణ లేదా? ఈ ఒక అనాథని ఎందుకు, అనాథకు ఉన్న భూమిని ఎందుకు కబ్జా చేస్తున్నారని వాళ్ళు అయితే ప్రశ్నిస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో. అధికారులు దీని ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి అయితే పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. విశేషం ఏంటంటే ఆయనే ఆ కార్యదర్శి వచ్చి మళ్ళా కబ్జా చేసే వ్యక్తులకు వతాసు పలుకుతూ ఆయన ఆ పిల్లర్లు తోవడానికి ముగ్గు వేయడం కూడా జరిగింది. ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు ఎప్పటికైనా స్పందించి అనంతకృష్ణకి ఆయన భూమిని కబ్జాకు గురి కాకుండా చూడాలని గ్రామస్తులు అయితే కృష్ణకి సపోర్ట్గా నిలిచారు. నమస్కారం అండి, నా పేరు మంగళగిరి అనంతకృష్ణ. ఇది జగంపేట గ్రామము. ఇది మా ఇల్లు ఉండే సార్. ఇదంతా మా తాత ముత్తాతల జాగా. పెద్ద ఇల్లు, భవంతి ఇల్లు ఉండే. ఆ భవంతి ఇల్లులో మా తాతలు అందరూ ఇక్కడే ఉండే. తర్వాత మా అమ్మ నాయన చనిపోయిన తర్వాత నేను ఒక 10 ఏళ్ల కింద హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా మామ వాళ్ళు తీసుకెళ్ళారు పెంచుకోనికి. అక్కడ ఉండి వచ్చిన తర్వాత మాకు చిన్న బొంద ఉండే సార్, పెంట బొంద. మా తాత వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు, మా నాయనకి వ్యవసాయం చేసినప్పుడు ఆ బొందలో పెంట వేసుకుంటారు. ఆ పెంట బొంద కాస్త మేము కొంచెం అది పెద్దగా అయింది, కొంచెం పెద్దగా అయింది. ఇక్కడ వరకే అయిన ఉండే సార్ అది, ఆ బొంద కూడా. అయితే నేను ఇల్లు అది మొత్తం కూలిపోయింది, పాడుపడ్డేది. కూలిపోయిన తర్వాత కొంచెం లెవెల్ చేపించిన, ఇల్లు ఖాళీ జాగా ఉంటే డబ్బులు వస్తాయి అన్నందుకు నేను ఒక 6 ఏళ్ల కింద కూలగొట్టిన. అప్పటి నుంచి ఆ జాగా ఖాళీ కనిపించగానే కొంత ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు, అప్పుడు ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ఏం చేశారు, ఈ జాగా అంతా కబ్జా చేసుకుంటే వాళ్ళకి ఏమనుకుంటారు, దాని మీద వాళ్ళు మొత్తం బొందని, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఉన్నది మొత్తం లెవెల్ చేయించారు సార్. లెవెల్ చేయించిన తర్వాత అప్పటి నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను వచ్చి అడ్డుకుంటే అసలు నీకు ఇల్లు లేదు, ఇంత జాగానే లేదు, నీకు ఇల్లు ఎంత ఉండే, నువ్వు ఎంత ఇల్లు అవసరం అనుకుంటా నన్ను దౌర్జన్యం చేస్తూ నా మీద కంప్లీట్గా భౌతిక దాడులకు కూడా వెనకక్కోలేదు సార్. ఆ టైంలో 6 ఏళ్ల నుంచి నన్ను కంప్లీట్గా అశోక్ రెడ్డి అనే వ్యక్తి, వారి పరివారం కొంతమంది నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఆఖరికి నేను ఏం లేదు అంటే మా నాన్న ఎప్పుడో సంపాదించిన ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ తోటి నేను పర్మిషన్ తెచ్చుకున్నా. దానికి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు అధికారులు, నన్ను లోబడుచుకొని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒక 6 నెలల కింద నాకు పర్మిషన్ వచ్చింది. 240 గజాలకు పర్మిషన్ వస్తే ఆ 200 గజాల మటుకే నేను పర్మిషన్ తీసుకొని ఇట్లా పునాది తీసుకున్నాను సార్, ఇల్లు కట్టుకుందామని. 6 నెలల కింద వచ్చిన పర్మిషన్కి నేను 2 నెలల కింద పని స్టార్ట్ చేసుకున్నా. ఆ 2 నెలల నుంచి ఇందిరమ్మ ఇల్లు వస్తే కట్టుకుందామని ఆగిపోయినా. ఆ 2 నెలల్లో వీళ్ళు ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంచవద్దు అని నా జాగాలో నేను పునాది తీసిన దాంట్లో పునాది మొత్తం ఇదంతా ఊడిపేసి ఇక్కడ పిల్లర్లు తీసిరు సార్. నాకు ఇప్పుడు బతుకుదెరువు లేదు, వేరే ఆధారం లేదు, వేరే ఆస్తులు ఏం లేవు. నేను ఇక్కడ మా నాయన పౌరోహిత్యం చేసుకుంటూ ఉండేటోడు. నేను ఎట్లాంటి ఏం చేయలే. మా నాయన చనిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి ఒంటరిగా అయిపోయినాను సార్. నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, నేను ఒంటరి పిల్లగాడిని. నేను పొంగన మొత్తం కబ్జా పెట్టుకుందామని చూస్తున్నారు. నన్ను ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది, అందరూ కాదు, వాళ్ళు భయపెట్టి బెదిరించి అందరినీ లోబడుచుకొని
నాకు అన్యాయం చేస్తున్నారు. నాకు మీరే న్యాయం చేయాలి సార్. శ్రీరావిల అమ్మది పునాదులు తీస్తూనే వచ్చినాయి. పునాదులు తీసినే వచ్చేసారు. దీని మాత్రం దీనికి కాదు ఆపే బాధ్యత మీది. పోయి వాళ్ళకి పూరా తీసిన పిల్లలు పక్కన తీసారు. ఇక్కడ పిల్లలు జిల్లా ఇబ్బంది జాగ ఎక్కడ ఇది బొంద, అది బొంద కాదు, ఇది బొంద, ఇది రైట్స్, అది కాదు, రాంగ్, అది దుర్మార్గం ఆలోచన, అహంకారం ఆలోచన. ఇక్కడ ఉన్న 3 ఇండ్లే ఉన్నాయి. ఎవ్వరు ఇక్కడ ఒక ఇండ్లు లేకుండే, ఇక్కడ జాగలు లేకుండే. మా తాత అందరు తెచ్చుకుంటా మా తాత ఇక్కడ పెట్టిన దానికి మాకే అయ్యూరుల పిల్లగానికి ముంగట పోతే బాయి, వెనకపోతే చెరువు. ఆ పిల్లగాన్ని చూసి ఎవరు లేరని చూసి ఆ పోరని నాశనం చేస్తుర్రు. ఇది పద్ధతి కాదు సార్. ఇది లెక్కైనా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య అధ్యక్షులు, ఇది పద్ధతినా? ఇది లెక్కైనా సార్? ఇది న్యాయమేనా? అది మీకు దోషినట్టు మీరు న్యాయం చేయండి ఆ పిల్లగానికి. ఈడ ఎవరి మీద అంటే వాళ్ళ మీద కచ్చలు చేసుకుంటూ పోతే అన్ని కబ్జాలు చేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. లేనోళ్ళకి మొత్తం ఆధారం చూపెడతలేరు. ఇది పద్ధతేనా సార్? లేనోళ్ళని మొత్తం లోపల నొక్కుతారా? చెప్పండి సార్. అది మీకు న్యాయంతో చేయండి. తల్లిదండ్రులు లేకపోతే వాడిని మొత్తం చంపేద్దామా? చెప్పు. నలుగురం కలిసి నిలబడి ఆ పిల్లలు సపోర్ట్ చేసి పూర్వం ఒక దారికి పట్టిస్తాం. ఇది నేర్చుకుందాం. కానీ ఇది ఆచారం పని చేయొద్దు, అన్యాయం దూరం చేయొద్దు. అన్యాయం పనులు చేయదు సార్. అన్యాయం చేస్తే మనం నాశనం అయిపోతాం. ఇది ఒక్క నేను చెప్తున్నా. మనము తల్లిదండ్రులు లేని పూర్వలకు మాత్రం మంచి చేస్తాము. విన్నావా? ఆ పిల్లగానికి వాళ్ళు నరుగుతేము మన ఆడు ఊరేనే పుట్టిండు కదా, ఊరోడే కదా. ఆడు ఊరోడు కాకపోతే మన చేయనికి నడుస్తుంది. ఆడు ఊరోడు మనం సపోర్ట్ చేయాలి. 10 మంది 10 మాటలు అంటే అవుతాడు. నలుగురం 4 చేతులు వేస్తే వాడు బాగుపడతాడు. వాడిని మొత్తం తొక్కేస్తే ఎట్లా? ఇది పద్ధతి అంటావా సార్? ఇది పద్ధతి కాదు. ఇది ఒక్కసారి ఆ పౌరానికి మాత్రం వెలుపు చేయండి. ఇవాళ ఈ పౌరానికి అయింది, రేపు ఇంకోనికి అవుతుంది. ఎన్ని రోజులు ఇట్లా చేసుకుంటూ పోతారు? దాన్ని ముచ్చట్లు సార్. అట్లా చేయకుండా నువ్వు చేసే లెక్కలు కరెక్ట్ చేయు. నీ దయ అనాథ పిల్లగాడు ముంగడ పోతే బావి ఉంది, వెనక పోతే చెరువు ఉంది. చెల్లర నూకుదామా, బాయిలో నూకుదామా? బాయిలో ఉన్న గడకెక్కుదామా, లేకపోతే చెల్లరకి వెళ్ళి గడకెత్తామా? చెప్పు. లేకపోతే అలే నూకేద్దామా పిల్లగాని? నలుగురం కలిసి సాయం చేసి గడకెక్కిస్తాం పిల్లగాని. అది సార్. దీని వారసుడు అయితే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అతను అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఇతను చిన్న పిల్లవాడు. అతనికి ఇక్కడ ఉపాధి లేక ఎవరు లేక అతను ఒక అనాథ. హైదరాబాద్లో ఒక టెంపుల్లో పూజగారిగా వెళ్ళి అక్కడ జీవనోపాధి గడుపుతున్నాడు. మొత్తము వాళ్ళ ప్లేస్ వాళ్ళే సార్. ప్లేస్ మొత్తం వాళ్ళది. ఈ పెంట వాళ్ళ ఈ పెంట అంటారు. బొంద అనేవాళ్ళు. బొంద అనేవాళ్ళు. ఈ ప్లేస్ ఆయన పోయిన తర్వాత దీన్ని మొత్తము ఆక్రమించి ఈ పరిస్థితికి తెచ్చారు. ఈ గ్రామకండం కింద దీన్ని గ్రామకండం అని చెప్పి దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కానీ ఆయన 2018 లోపల నాకు ఇల్లు నిర్మాణం గురించి అని గ్రామ పంచాయతీలో అప్పీల్ పెట్టుకుంటే దాన్ని 2025కు ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇచ్చిన పర్మిషన్ గ్రామ పంచాయతీలో పెడితే సెక్రటరీ నుంచి ఆర్డీఓకి వెళ్ళి ఆర్డీఓ నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీ రావడానికి సుమారుగా 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలు పడితే ఈ 7 సంవత్సరాల్లో 240 గజాలు అతనికి ఇచ్చిన పర్మిషన్ ఇది. ఈ పర్మిషన్ లోపల ఆయన ఇల్లు కట్టుకోవడానికి పునాది తీసి మొత్తం ఇదంతా పునాది ఉండాలి. ఈ పునాది తీస్తే దీన్ని మళ్ళీ ఇక్కడ ఆయన హైదరాబాద్ బతుకున్నాడు. ఈ మొన్న గ్రామ సభ పెట్టి ఇక్కడ నిర్మాణం చేస్తామంటే నేనే చెప్పాను. వీళ్ళని ముందు చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా చెప్పి ఇది ముగ్గుపోయండి అని చెప్పాను. కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చి వీళ్ళ పూడికను పూడిపి వాళ్ళు పునః తీసి వీళ్ళ లోపల సుమారుగా 10 గజాలు వచ్చారు. లోపలికి వచ్చారు. అంటే ఒక అనాథ అంటే ఎవరు సపోర్ట్ లేకపోతే ఈయన బతకడానికి ఈయనకు అర్హత లేదా? ఊళ్ళో ఈయన తల్లి లేడు, తండ్రి లేదు, మళ్ళీ వేరే భూములు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఒక భూమి ఈయనకు 2 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా భూమి ఉండడానికి ఇల్లు కావాలి కదా. ఎప్పటికీ జీవనోపాధి హైదరాబాద్లో ఉంటుందా? మన దానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయం ఉన్నది, ఇక్కడ పూజారి అవుతుండొచ్చు, ఇక్కడనే చేసుకోవచ్చు. మనం కూడా అక్కడ చేసి పూజ లేదా ఇక్కడ చేస్తాడు. అతను కూడా ఇల్లు కావాలి. కాబట్టి గ్రామస్తులు అందరూ అనుకొని
ఈయన న్యాయం చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సొంత భూమి, ఈ సొంత భూమి లోపల ఇలాంటి అక్రమాలకు పాల్పడే వాళ్ళను సంపాదించిన భూమి ఆయనకి ఇచ్చే పర్మిషన్ లోపల ఆయన నిర్మాణం చేసుకునేలా అందరూ సహకరిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది సెక్రటరీకి, సర్పంచ్, గ్రామ సభ లోపల గ్రామస్తులు, వార్డు మెంబర్స్ అందరూ ఉన్నప్పుడే నేను చెప్పాను ఏమని, ఇది ముగ్గు పోయాలనుకున్నా, మీరు ఏం చేయాలనుకున్నా అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి అందరికీ కూడా చెప్పని చెప్పాను. చెప్పిన తర్వాత చేయమన్నారు. కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అటావుటిగా చెప్పి ధనాదాన్ని అదే రోజు పోతే అదే రోజు చేయడం జరిగింది. ఇలా ముగ్గు వచ్చిండ్రు, రేపు తీసేసింది. ఇది ఇన్ఫర్మేషన్ నైట్ ఏంది ఎప్పుడు తీసారో నాకు తెలియదు, కానీ అది ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా చేయడం జరిగింది. అతను వచ్చి అడుగుతున్నాడు కాబట్టి మేమైతే సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సొంత భూమి, అందుకని సపోర్ట్ చేస్తున్నాం. మొత్తం మనదే. ఇంకా ఇల్లు ఇది అవుతుంది తిరుమలమ్మ ఇల్లు. సాలకేసే బాగా ఇల్లు అక్కడ, ఇక్కడ కాదు. అదే బొంద అనేది ఇది ఇల్లు అదే కదా, ఇల్లు అదే అది బొంది బొంద ఇదంట. ఇట్లా తోబా ఈ రోడ్కి ఎక్కుతుంది. ఇట్లా సన్న బాట గాడి మోపులు మోసిన మాట అదే సన్నగా అన్నగా ఇది అదే పోతులు ఉండే ఆయన మొత్తం కొత్త బంది కొట్టముండే ఈ బంది కొట్టము ఎట్లా వాళ్ళు రాలేవు. ఇక అయ్యర్లో పోందా అంటారు. కానీ ఇక ఒక రూమ్ ఉండేదా, 2 రూమ్లు? ఆడ పారుండే బాగుంది, పారుండే మళ్ళీ ముంగట గుడిసె ఉండే ఇటు పోతుల కోటం ఉండే అంటే భవంతి గోటిలాడుతుంది. ఇక్కడ వాళ్ళది ఇల్లుండే, ఎంత అంటే ఒక భవంతి ఇల్లుండే, ఇక్కడ బొందుండే, ఇక్కడ గొడ్డుమల్ల చెట్టు ఉండే. అయితే ఏమైందంటే ఇలా వాళ్ళు నూకిందంతా చెత్త అంతా లేస్తూరి పెండ అది ఇదంతా వేసిరప్ప పక్కిలు కాబట్టి నేను చూసిన. ఇక్కడ గోటిలు ఆడుతుంది ఎవరో మన పెద్దమ్మ పేరేమో ఉంది. ఇంకా భార్య ఏం చేస్తున్నా అంటే మమ్మల్ని ఎల్లగొడుతుండే, గోటిలు ఆడుతుంటే కూడా ఎందుకు వచ్చినా ఎల్లగొడుతుండే. అంటే ఏం చేస్తలేమమ్మా, గోటిలు ఆడుతున్నాం, చీర ఆడుతుంటే మనం మేము అంటుంటే. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బొంద, ఈ ఇల్లు, ఈ కబ్జా మొత్తం కూడా అయ్యోరు ఎంకాయది. అయితే ఏమైందంటే ఇంకా ఆమె చామలమ్మ చనిపోగానే వాళ్ళ మేనమామలు తీసుకపోతే ఏమైందంటే అక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు. ఉన్నాక ఏమైంది, మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తామంటే అక్కడ సరిగా వచ్చి కట్టుకోవడం చెప్పేసి వచ్చిన బాబు రాగానే ఏమైంది, మొత్తం బొందని గుడిపేసిరు, మొత్తం కబ్జా పెట్టేసిరు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కడతామంటారు, ఏదోటి కడతామంటారు, వాడిని మొత్తం ముళ్ళకి నిలగొడదామంటారు. కానీ వాడు కూడా మన ఊరోడే, అక్కోడు, వానికి హక్కు ఉంటుంది మనకు. ఎందుకంటే మనకి మన ఊరిలో కాబట్టి మనం అందరం కూడా హెల్ప్ చేయాలి. అయితే ఇంకొకటి, ఇగో వాని ఇంట్లో మెత్తలు, వాని ఇంట్లో మెత్తలు పిల్లర్ పొక్కలు తీసుకుంటూ వచ్చినాయి. ఈ మెత్తలు ఇగో కల్వారా వాందే ఇది, ఇవన్నీ కూడా పిల్లర్ పొక్కలు తీసుకుంటూ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే దయచేసి మనము ఊరందరం కూడా వానికి న్యాయం చేయలే. ఎందుకంటే మేము చూస్తున్నాగా, నా పక్కిల్లే కాబట్టి మేము చూసినాం కాబట్టి నేను చెప్తున్నా, మనకి అన్యాయం చేయొద్దు. అది మనకి అన్యాయం మాత్రం చేయొద్దు. ఒకటే అన్యాయం మాత్రం చేయొద్దు. సరే వాడు అన్నాడు, ఇప్పుడు ఏంది కొద్దిగా మన కమిటీలు కడతామన్నాడు. వానికి మొన్న ఏంది మన సెక్యూరిటీ 240 గజాలకు మేము చూస్తున్నాగా పర్మిషన్ ఇచ్చిండు. మళ్ళీ రోజు ఆయనే వచ్చి ముగ్గు పోసింది ఇక్కడ. ఇంత న్యాయం సార్ ఇది. ఒకటి ఏంటంటే న్యాయంతో చేయండి. ఒకటి మన ప్రభుత్వం కూడా గట్టిగా చర్య తీసుకోరు దీన్ని. మన ఏంటంటే ఈ బొంద కూడా వాళ్ళదే అసలు. కాకపోతే ఏంటంటే అన్నందుకు ఊరందరికీ కొద్దిగా మూల కట్టుకోనని వాడు కూడా ఏమనలేడు. దయచేసి న్యాయం చేయండి. ఇప్పుడైతే 100% చూసారు కదా, మెత్తలు కలవారలు, ఆ పార కూడా వచ్చింది అక్కడ, ఆ పార తీయండి, అది కూడా వచ్చింది. కాకపోతే ఒకటి ఏంటంటే నిజాయితీగా న్యాయం చేయండి. ఎలాంటి రాజకీయం చేయకుండా ఆ పిల్లగానికి అన్యాయం చేయకుండా న్యాయం చేయండి. నేను చూసింది చెప్తున్నా, 100% ఇది అయ్యరోని బొంద, అయ్యరోని ఇల్లు మేము చూసినాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంకటి కింద గోటిలు ఆడుతుంటిమి, చిర్ర ఆడుతుంటిమి, తమ్మల సామ వీళ్ళందరూ మేము గోటిలు ఆడుతుంటే ఏమవుతుందంటే ఆ చామలమ్మ వచ్చి తిడుతుండే, ఎందుకు ఆడుతుండే అంటుండే. సరే ఇక అమ్మ చెట్టు నుండి అమ్మ చెప్పేసి ఆడుకుంటుండే అట్లా. ఎందుకంటే అయ్యరోని చెట్టు
ఈ ఐరన్ బొందా మేము చూస్తున్నాం ఇక్కడ గొడ్డు మల్లె చెట్టు మొన్న కొట్టేసి మొన్నటే బొంద కూడా పెట్టాము ఇలా ఇగో బట్టపేరు కూడా ఎట్లా వెళ్తున్నాయి ఇక్కడ చూడండి ఇగో ఈ బట్టపేరు చూడండి ఇగో ఓన్లీ ఇక్కడ చూడండి ఇగో చూడండి అవి వాళ్ళకి న్యాయం చేయండి ఇది ఓ సార్ ఇగో వాళ్ళ అమ్మాయి సీరియల్ ఇవి ఆ పెంట బొందలకైనా వచ్చినాయి ఎందుకంటే అది ఈ గామకడికి కొద్దిగా జర న్యాయం చేసేటట్టు చేయండి ఎందుకంటే భారీ అన్యాయం చేయకూడదు మన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఎవరు కూడా లేరు వానికి ఒకటి న్యాయం చేద్దాం మరి అంతే ఓకేనా బాయ్ మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.